అందరికీ, ఎందుకంటే భక్తులుగా మారాలనుకున్న వాళ్ళకి, విశ్వాసులకి భక్తుల జీవితాలన్నీ కూడా కనెక్షన్లో ఉంటాయి. మాదిరి మాదిరి అంటాడు, అందుకే వాళ్ళ మాదిరి, వాళ్ళ జీవితాలే మనకు మాదిరి. ఒక పాఠం ఉంది, స్టెఫెన్ ఒక పాఠం అవుతాడు, అవును, ఒక పౌలు గారు ఒక పాఠం అవుతాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క జీవితం పాఠాలండి అవన్నీ కూడా మనకు. ఎందుకు వాళ్ళంతా అలా చచ్చిపోవాలి చెప్పండి? అంటే దేవుడి కోసం మరణిస్తే మరో లోకం ఉందని చెప్పడానికి ముందుగా మరణించి వారి జీవితాన్ని మనకు మాదిరిగా చూపించారు వాళ్ళు. ఒక స్టెఫెన్ గారు చావటానికి రీజన్ అదేనండి. యేసుప్రభువు వారు సిలువలో మరణించడానికి కారణం, నేను ఎలాగైతే సిలువలో మరణించి తిరిగి లేచానో మీరు కూడా లేవాలంటారా, అయితే నన్ను మీరు ధరించండి, నా బ్రతుకును మీరు మాదిరిగా ఉంచుకోండి అని ఆయన చెప్పాడు. అపోస్తలుడైన పౌలు గారు ఎన్నో సందర్భాలలో మనం చదువుకుంటున్నాం ఇప్పుడు ఆ మాటలన్నీ కూడా. అవునా? 2వ పత్రిక చూడండి ఒకసారి, దశలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8-9 వచ్చినట్టు. ఏమండి? 2వ పత్రిక దశలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు. ఎవని యొద్దను ఉచితముగా ఆహారం వాళ్ళ జీవితాలు చూడండి ఎలా ఉన్నాయి. అపోస్తలుల జీవితాలు ఎలాగున్నాయో చెబుతున్నారు. ఎవని యొద్దైనను మేము ఉచితంగా ఆహారం పుచ్చుకొనలేదు, ఫ్రీగా ఆహారాన్ని తీసుకోలేదు. మేము మీలో ఎవ్వనికిని భారముగా ఉండకూడదని ప్రయాసంతోను కష్టముతోను రాత్రి పగలు కష్టపడుతూ జీవనం మా జీవితం ఎలాగుంది చూడండి ఒకసారి. మీకోసం కష్టపడుతున్నాము, మాకు మీరు ఏదో ఇవ్వమని మీ మీద మీకు భారంగా ఉండటం లేదు. మేము ఈరోజు నిజంగా అండి, చాలామంది నిజమైన సేవకులుగా ఉన్నవాళ్ళు భారంగా ఉండాలనుకోరు. కొంతమంది సంఘం మీద పడి బ్రతికే వాళ్ళు కూడా ఉంటారు. అవునా? కానుకలు ఇవ్వలేదనుకోండి మొహం మార్చుకెళ్తుంటారు.